వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ద్వారా మరో నూతన క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని లక్ష్మీనగర్ ఇన్స్టలేషన్ కార్యక్రమం. యాజమాన్యం మొండి వైఖరి కాలయాపన వల్ల స్ట్రక్చర్ సమావేశాన్ని బహిష్కరించాం. గుర్తింపు సంఘం AITUC అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్లు వెల్లడి. ఈ నెల 15న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డిలో జరిగే బీసీ విజయోత్సవ సభను బీసీ బిడ్డలంతా పాల్గొని విజయవంతం చేయాలి. కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ పిలుపు. సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలని CITU చేపట్టిన బ్యాలెట్ బాక్స్ కార్యక్రమం 2వ రోజు కొనసాగింపు. సింగరేణి సెక్టార్ 2 హైస్కూల్లో మొక్కల పంపిణీ చేపట్టిన ఫ్లోరా అండ్ ఫౌనా నేచర్ క్లబ్. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమితులై రామగుండం నియోజకవర్గ ప్రాంతానికి మొదటిసారిగా విచ్చేసిన వెరబల్లి రఘునాథరావుకి రామగుండం బి పవర్ హౌస్ వద్ద రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు వెరబెల్లి రఘునాథరావును శాల్వాతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు. అనంతరం అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి గోదావరి బ్రిడ్జ్ మీదుగా మంచిర్యాలకు సాగనంపారు. ఈ సందర్భంగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణితో కలిసి వెరబెల్లి రఘునాథరావు మాట్లాడుతూ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారని, పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు బీజేపీ మెజార్టీని ఇవ్వడం జరిగిందని తెలిపారు. అందుకే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాషాయం జెండా ఎగురవేసేలా పార్టీ అధిష్టానం తనకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పదవిని ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో ఎప్పుడూ స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు జరిగినా ఎగిరేది కాషాయం జెండానేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీదరించుకుంటున్నారని, ఇక బీఆర్ఎస్ పార్టీలో అన్నా చెల్లెళ్ల పంచాయతీతో దాని పని ఖతమైందని, ప్రజలకు ఉన్నది ఒక్కటే బీజేపీ ఆప్షన్ అని తెలిపారు. చాలాసేపటి నుంచి ఇక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. నాకు రాష్ట్ర ఉపాధ్యక్షుని బాధ్యత ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క కార్యకర్తలు, ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతం యొక్క కార్యకర్తలు, చాలామంది కార్యకర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కాషాయ జెండా ఎగిరేయాలని పనిచేస్తున్నారు. ఇది వాళ్ళ యొక్క కృషి యొక్క ఫలితం. ఇవాళ నాకు వచ్చిన గుర్తింపు. ఈ ప్రాంతంలో జరిగిన మొన్న MP ఎలక్షన్లు కావచ్చు, దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో ఈ ప్రాంతంలో పార్టీని ఇంకా డెవలప్ చేయాలి, ఈ ప్రాంతంలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా స్ఫూర్తి కొరకు భారతీయ జనతా పార్టీ ఈ రోజు నన్ను గుర్తించి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చింది. రాబోయే రోజులలో పెద్దపల్లి పార్లమెంటు, ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా, లోకల్ బాడీ కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా ఎగిరేది కాషాయ జెండానే. ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే విరక్తి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చట్లో పూర్తిగా విఫలమైంది. ఇంకా TRS పార్టీ దుకాణం బంద్ అయిపోతుంది, వాళ్ళ అన్నా చెల్లె కొట్టుకోవడం వాళ్ళకే సరిపోతుంది. సో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది. ఇక్కడ ఉన్న సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ బ్రిడ్జే ఉన్నది. ఈ బ్రిడ్జ్ కట్టి మంత్రి డేట్ దొరుకుతలేదని దానికి ఒక 2-3 నెలల దాకా దాన్ని శంకుస్థాపన చేయకపోతే ఇక్కడ ఉన్న కందుల సంధ్యారాణి గారు మేమందరం వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేస్తే ఆ బ్రిడ్జ్ ఓపెన్ చేసి, ఇలా రామగుండం మంచిర్యాల ప్రాంతానికి అతిపెద్ద సమస్య జాతీయ రహదారి లేదు. హైదరాబాద్ నుంచి రావాలంటే 30 సంవత్సరాల కింద కట్టిన రాజీవ్ రహదారి మీద వస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు హైదరాబాద్ టు మంచిర్యాలకి కొత్త జాతీయ రహదారి శాంక్షన్ చేయడానికి రెడీ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గాయత్రి కన్స్ట్రక్షన్ తోటి ఉన్న ఒప్పందం ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం కొత్త జాతీయ రహదారి కట్టడానికి ఉన్నది. ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యేలు. కరీంనగర్, సిద్దిపేట, రామగుండం, మంచిర్యాల, ఆసిఫాబాద్ అందరూ వాడేది ఇదే రోడ్డు. కానీ ఇవాళ ఈ రోడ్డు మీద ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇంతమంది చనిపోతున్నారు. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది. ఈ ప్రాంత బిడ్డ మంచిర్యాల జిల్లా గతంలో అధ్యక్షులుగా పనిచేసిండ్రు.
ఒక సిద్ధాంతం కొరకు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు ఒక కార్యకర్త స్థాయి నుండి ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర పార్టీలో ఉపాధ్యక్షులుగా ఇవాళ అవకాశం పొంది మొదటిసారి రామగుండం గడ్డ మీద అడుగుపెట్టినటువంటి గౌరవ పెద్దలు వెర్రబెల్లి రఘునాథరావు గారికి మా భారతీయ జనతా పార్టీ సాదర స్వాగతం పలుకుతూ ఈరోజు రామగుండం B4 రోజ్ వద్ద మరి ఘనంగా వారికి స్వాగతం పలుకుతా ఉన్నాము. ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కొరకు ఇవాళ ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వారి యొక్క అఘాయిత్యాలకు ఎవరైతే ప్రజలు బలవుతా ఉన్నారో వారి వైపున మరి మా రగన్న గొంతు వినిపిస్తాడని చెప్పి ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్, గుండబోయిన భూమయ్య, ఊరగొండ అపర్ణ, బోడకుంట సుభాష్, నాయకులు మస్కుల భాస్కర్ రెడ్డి, కోడూరి రమేష్, పెడుగు కృష్ణ, తోటకుమారస్వామి, అంకరి భరత్, సిలివేరు అంచి, జక్కుల నరహరి, మామిడి వీరేశం, పెండెం సత్యనారాయణ, పల్లికొండ నర్సింగ్, కందుల సంతోష్, కోసనూరి రాకేష్ రెడ్డి, ఆలకుంట మహేష్, కొల్లూరు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ద్వారా మరో నూతన క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని లక్ష్మీనగర్ను గురువారం సాయంత్రం ఇన్స్టలేషన్ కార్యక్రమం నిర్వహించారు. గోదావరికని అడ్డగంటపల్లిలో SS బ్యాంకెట్ హాల్లో నిర్వహించిన నూతన క్లబ్ ఇన్స్టాల్ కార్యక్రమంలో క్లబ్కు నూతన అధ్యక్షులుగా అనగం కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా ఆవునూరు శంకర్, కోశాధికారిగా చొక్కారపు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా గంధశ్రీ వీరేశం, యాదవ్ వెంకటరమణ, బొల్లం అనిల్ కుమార్, జాయింట్ సెక్రటరీగా కొమరవల్లి శ్రీధర్, N వైకుంఠం, దుగ్గిశెట్టి కృష్ణ, ఆవునూరి శ్రీనివాస్, కొత్త సంతోష్, పల్లెర్ల సంతోష్, అనంతుల రాజశేఖర్, దుగ్గిశెట్టి కళావాణి, భవానీ, జీ భవానీ, అనుష, శ్రీలత, సంధ్య, లక్ష్మితో పాటు మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 320G గవర్నర్ సింహరాజు కోదండరాములు ఇన్స్టలేషన్ ఆఫీసర్గా పాల్గొని నూతన కార్యవర్గంచే ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవారంగంలో ముందుకు సాగుతున్న లయన్స్ క్లబ్లో మహిళలను కూడా చేర్చుతూ లయన్స్ సేవలు మరింతగా ముందుకు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. లయన్స్ క్లబ్ ద్వారా ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నామని, ఉచిత కంటి ఆపరేషన్లు, కృత్రిమ అవయవాల పంపిణీ, పేదవారికి నిత్యావసర సరుకులు, డయాలసిస్ పేషెంట్లకు బియ్యం పంపిణీ, ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని వెల్లడించారు. తప్పుగా ఒక మహిళా క్లబ్ రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ క్లబ్ రావడం. ఫ్యామిలీ క్లబ్ అనేది ఏంటంటే మనం ఇందాక వసతి చేసినట్టుగా 1917లో మన లయన్స్ ఇంటర్నేషనల్ ఆవిర్భవించింది. దాని తర్వాత 70 సంవత్సరాల తర్వాత అంటే 1977లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మహిళలను కూడా మన సభ్యులను తీసుకోవాలనేటువంటి దాన్ని ఆలోచించడం జరిగింది. ఆ 20 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటిది ఇప్పుడు మనం 27% గ్లోబల్ లెవెల్లో 27% మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి ఇప్పుడిప్పుడే మన ప్రాంతంలో ఈ మహిళలను చేసుకోవడం కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మహిళలతో కూడినటువంటి ఫ్యామిలీ క్లబ్ రావడం అనేది నిజంగా కూడా చాలా సంతోషమైనటువంటిది. ముఖ్యంగా ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఇప్పుడు లైన్ గా చేయడం అంటే ఇవాళ కనెక్ట్ విత్ ది వరల్డ్ ఇది గ్లోబల్ ఆర్గనైజేషన్. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో 40,000 పనులతో 14,000 మెంబర్లతో కూడుకున్నటువంటి లయన్స్ ఇంటర్నేషనల్. అలాంటి గొప్ప సంస్థలో మీరు సభ్యులుగా చేరడం అనేది గర్వించదగిన విషయమా కాదా? గర్వించితే మరి ఏం చేయాలి? మన ప్రధానంతో ఒకసారి అభినందించుకోవాలి. ఇలాంటి ఒక గొప్ప సంస్థలో చేరినందుకు మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ, అలాగే మీ ఇందాక మీ మెంబర్గా మీ బాధ్యతకి అనేది ప్రొఫెసర్ గారు తెలియజేశారు. అలాగే మీరు కార్యవర్గ సభ్యులుగా మీ బాధ్యత ఏంటి అనేది ఇన్స్టలేషన్ ఆఫీసర్ వారు అధ్యక్షులుగా తెలియజేశారు. ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఈ క్లబ్ అభివృద్ధి కొరకు పాటుపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి ఒక చక్కని క్లబ్ను అందిస్తున్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి వారు కూడా హృదయపూర్వకటువంటి అభినందన తెలియజేస్తూ వారి బాధ్యతను కూడా కనీసం ఒక పిల్లవాడిని ఎలాగైతే మనము మొట్టమొదటి ఒక 3 years 3-4 years ఎలాగైతే మనం సాగుతామో, ఎలాగైతే పోషిస్తామో, చేయబట్టి నడిపిస్తామో, అలాగే ఈ క్లబ్ ఎదుగుదల కూడా ఆ విధంగా బాధ్యతలు నిర్వహించాలని చెప్పి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి వారు కూడా మనం చేస్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో ఇండక్షన్ ఆఫీసర్ అనంతల శివప్రసాద్, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మోర భద్రేశం, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ సింగిరెడ్డి వాసుదేవరెడ్డి,
జీటీ షేగంటి నరేష్, బంకరామస్వామి, క్లబ్ ఎక్స్టెన్షన్ చైర్మన్ నార్ల ప్రసాద్, రీజియన్ చైర్మన్ ఖజాంపురం రాజేందర్, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి అధ్యక్షులు మామిడిపల్లి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి కొల్లూరు విజేందర్, కోశాధికారి కొలిపాక సతీష్, ప్రోగ్రామ్ చైర్మన్ కోదాటి ప్రవీణ్, ఫాస్ట్ ప్రెసిడెంట్స్ గుంత వినోద్, రమణారావు, తాటిపల్లి రాజ్ కుమార్, షేగంటి విక్రమ్, బొల్లి రవికుమార్, సింహాచలం రత్నాకర్, పల్లెర్ల ప్రసాద్, నల్లమాను మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరికని, డాక్టర్ అశోక్ MBBS DNB జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్, సింగరేణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరికని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. ఏఐటియుసితో శుక్రవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో జరిగిన స్ట్రక్చర్ సమావేశాన్ని యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా బహిష్కరించడం జరిగిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్లు తెలిపారు. ఈ స్ట్రక్చర్ సమావేశాన్ని బహిష్కరించిన అనంతరం సిపిఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆఫీస్కి వెళ్లి అక్కడ వారు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ సమావేశాల్లో ఒప్పుకొని అమలు చేయడం లేదని వారు ఆరోపించారు. ముఖ్యంగా సింగరేణిలో కార్మికుల సొంతింటి పథకంపై యాజమాన్యం వేసిన కమిటీ ఇంతవరకు ఒక సమావేశం జరగలేదని, దీనిపై 2009వ సంవత్సరంలో సొంతింటి పథకంపై యాజమాన్యం సర్క్యులర్ ఇచ్చినప్పటికీ ఆనాడు కార్మికులు ఇష్టం పడలేదని, దాన్నే అమలు చేయండి అంటే కాలయాపన చేయడం వలన కార్మిక వర్గం నష్టపోతుందని వారు తెలిపారు. అదేవిధంగా మెడికల్ బోర్డు విషయంలో 10 సంవత్సరాల నుండి కొనసాగిన ఆనాడు లేని ఏసీబీ బూచి చూపి బోర్డు ఆపడం యాజమాన్యం చేసిన తప్పు అని, దీన్ని గతంలో లాగా మెడికల్ బోర్డు పెట్టాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. సింగరేణిలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలు ప్రకటించి అందులో నుండి 35% వాటా ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగిందని, కానీ యాజమాన్యం ప్రకటించకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కోల్ ఇండియా మాదిరిగా పెక్స్పై రికవరీ చేసిన వాటిని రిఫండ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగిందని, కానీ సింగరేణిలో లాభాల్లో వాటా ఇస్తున్నాం కాబట్టి ఇవ్వలేమని అంటున్నారని, ఇది సరైన విధానం కాదని చెప్పడం జరిగింది. కానీ యాజమాన్యం దీనిపై నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తుందని వారు పేర్కొన్నారు. అదేవిధంగా సింగరేణిలో ఎన్నడూ లేని విధంగా ట్రాన్స్ఫర్ పాలసీ తెచ్చి కార్మికులను ఇబ్బంది పెడుతున్నారని, దీన్ని మార్చమంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, కానీ అధికారులకు వారికి ఇష్టం వచ్చినట్లు బదిలీలు చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిలో ఈపీ ఆపరేటర్ల ప్రమోషన్ల విషయంలో డి నుండి సిసి నుండి బి ఆపరేటర్లు ఒప్పుకున్నా ఇంతవరకు దీనిపై సర్క్యులర్ జారీ చేయలేదని, కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపించారు. సింగరేణిలో మారుపేర్ల విషయంపైన యాజమాన్యం స్ట్రక్చర్ సమావేశంలో అంగీకరించి అడ్వకేట్ జనరల్ నుండి అభిప్రాయం రావాలని పేర్కొంటూ పరిష్కారం చూపకుండా కాలయాపన చేస్తున్నారని వారు పేర్కొన్నారు. సింగరేణిలో కాంట్రాక్ట్ వర్కర్లకు హైపవర్ వేతనాలు ఇవ్వాలని కోరగా పరిష్కారం చేయకుండా నాన్చివేత ధోరణిని అవలంబిస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు జరగవలసిన స్ట్రక్చర్ మీటింగ్ను బహిష్కరించడం జరిగిందని వారు తెలిపారు. ఏఐటీసీకి గుర్తింపు పత్రం ఇచ్చింది 2024 సెప్టెంబర్ 29వ తేదీ నాడు ఇచ్చారు. అంటే ఇప్పటికీ కరెక్ట్గా సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో ఒక్కసారి సిఎన్ఎండిలో స్ట్రక్చర్ మీటింగు, 2 సార్లు డైరెక్టర్ పాల్ లెవెల్ స్ట్రక్చర్ మీటింగులు జరిగినాయి. ఈ సమావేశంలో కొన్ని సమస్యలపైన యాజమాన్యం అంగీకరించింది. కొన్ని సమస్యలపైన యాజమాన్యం కమిటీ వేశారు. కానీ ఇప్పటి వరకు కూడా అంగీకరించినటువంటి విషయాలపైన కూడా సర్క్యులర్ విడుదల చేయలేదు. ముఖ్యంగా ఈ సంవత్సరం కంపెనీకి వచ్చిన లాభాలు, వాస్తవ లాభాలపైన కార్మికులకి 35% ఇవ్వాలని మేము అడుగుతూ ఉన్నాం. వాస్తవ లాభాలు చెప్పమని 2 నెలలుగా ఆగస్టు 24వ తేదీ నాడు బోర్డు మీటింగ్ జరిగింది. లాభాలు ఎన్నొచ్చినాయో బోర్డులో చర్చించారు. కానీ ఇప్పటి వరకు కూడా వాస్తవ లాభాలని
తెలియపరచడం లేదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కలిసి వాస్తవ లాభాలు చెప్పకుండా కుట్ర చేయాలని చూస్తున్నారు. అందుకే మేము ఇవాళ ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేశాం. ఉదాహరణకి ఈరోజు మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్మెన్లు సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఉంది. దీనివల్ల ఆ కార్మికులకు నయా పైసా లాభం లేదు. ఎందుకంటే వాళ్ళు సర్టిఫికెట్ హోల్డర్స్. వాళ్ళు అండర్గ్రౌండ్లో అన్ఫిట్ అయినంత మాత్రాన సర్ఫేస్లో కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నది. ఎందుకంటే వాళ్ళ సర్టిఫికెట్ హోల్డర్స్ కాబట్టి పైన కూడా పడతారని చెప్పి ఆనాడు మేనేజ్మెంట్ గుర్తించింది, ఒప్పుకుంది. కానీ ఇంతవరకు వారిని మెడికల్కి పిలిచి వాళ్ళని మళ్ళీ సర్ఫేస్లో ఫిట్ చేయడానికి చాలా కాలం తీసుకుంటాం. దానివల్ల వాళ్ళు అన్రెస్ట్గా ఉన్నారు. ఇట్లా అది కాకుండా N-1 విషయం, ప్లేడల్ విషయంలో కార్మిక వర్గానికి యాజమాన్యం నయా పైసా నష్టం లేదు. N-1 వలన లాస్ట్ చివరి ప్లేడే రోజు మేనేజ్మెంట్ ఓటీలు పెట్టుకుంటాం తప్ప ఈ N-1 పునరుద్ధరణ చేసి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని కూడా మేము ఏమడుగుతాం, ఇది కంపెనీ కార్మిక వర్గానికి కాదు, కంపెనీకి మేలు జరిగే అంశాలు కూడా పరిశీలన చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా క్లర్కల్ ఎగ్జామ్ దాదాపు అప్లై చేసుకుని 2 సంవత్సరాలు అవుతా ఉన్నాయి. దాదాపు 5,000 మంది క్లర్కల్ సోదరు కార్మికులు అప్లై చేసుకుంటే ఇంతవరకు ఎగ్జామ్ పెట్టకపోవడం వల్ల కొంతమంది వాళ్ళు ఎవరైతే యాక్టింగ్ క్లర్క్స్ ఉన్నారో వాళ్ళు ఈరోజు వాళ్ళు కోర్టుకు పోవడం జరిగింది. మేము చెప్తా ఉన్నాం, కనీసం ఎంతమంది పోయినో అంతమంది వేకెన్సీ తీసి మిగతా వాటికన్నా ఎగ్జామ్ పెట్టమని చెప్తే కూడా దాని దీర్ఘకాలికంగా ఈరోజు ఎక్కడ చూసినా యాక్టింగ్లు, ఏ మైండ్లో చూసినా డిపార్ట్మెంట్లో చూసినా యాక్టింగ్లు మాత్రం పడతా ఉన్నారు. ఇది మేనేజ్మెంట్ కదా మంచిది కాదని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా గవర్నమెంట్ ప్రమోషన్ అర్హులైన వారు చాలామంది ఉన్నారు. ఒకటేసారి 700-800 మందిని కంపెనీ అపాయింట్మెంట్ చేసి ఈరోజు వాళ్ళ యొక్క సర్వీసు నష్టపోయే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్గా పోయేది గవర్నమెంట్ జాబే, కానీ గవర్నమెంట్ వేకెన్సీ పెట్టకుండా సర్దార్ సాఫ్ట్వేర్ వేకెన్సీ పెడతా ఉన్నారు. ఇది ఎంత మటుకు న్యాయం? కాబట్టి దీన్ని కూడా ఏదైతే అర్హత ఉన్నదో దాదాపు 200-300 మంది ఈరోజు అర్హులు ఉన్నారు. వాళ్ళందరికీ మళ్ళొకసారి అవకాశం కల్పించాలని కూడా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా డ్రిల్ ఆపరేటర్ల సమస్య ఉంది. అది వాళ్ళ అపాయింట్మెంట్ నుంచి ఇంతవరకు వాళ్ళ క్యాటస్టీమే లేదు. వాళ్ళు ఈరోజు దానికి సంబంధించి కోర్టుకు పోతే కోర్టులో ఉంది కాబట్టి మేము చేయట్లేదు అంటాము. మీరు చేయండి, మేము కోర్టులో విత్డ్రా చేపిస్తాం. కాబట్టి అలాంటి వైఖరి చేయకుండా ఈరోజు కావలసుకొని యాజమాన్యం ఈరోజు దాటవేసే కార్యక్రమం, లేకపోతే ఈ నెల 15న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డిలో జరిగే బీసీ విజయోత్సవ సభను బీసీ బిడ్డలంతా పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ కార్పొరేషన్ అధ్యక్షులు గట్ల రమేష్తో కలిసి పెండ్యాల మహేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కామారెడ్డి సభలో ఎన్నికలకు ముందు ఇచ్చిన పీసీలకు 42% రిజర్వేషన్లను నిజం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదం కోసం గవర్నర్కు పంపడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును అమలు చేయకుండా అడ్డుపడుతుందని ఆరోపించారు. ఒకవైపు బీసీ ప్రధాని అని చెప్పి బీజేపీ బీసీలను మోసం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ బిల్లు అమలు కోసం ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేస్తే రాకుండా బీసీలకు అన్యాయం చేస్తుందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తుందని, త్వరలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్లు కల్పిస్తుందని వెల్లడించారు. ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ విజయోత్సవ సభకు బీసీ, ఎస్సీ, ఎస్టీలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా కంకణబద్దులై పనిచేస్తున్నారో మనందరం గమనిస్తూ ఉన్నాం. ఆ నేపథ్యంలో ఈ నెల 15వ తారీఖున కామారెడ్డిలో జరుగుతున్నటువంటి బీసీ విజయోత్సవ సభను విజయవంతం చేయడం కోసం మన జిల్లా మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో, అదేవిధంగా మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, స్థానిక రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు, ఒక బీసీ బిడ్డగా, బీసీ ఎమ్మెల్యేగా బీసీల హక్కుల పట్ల అమోఘమైన పాత్ర పోషించిన రాజ్ ఠాకూర్ నగర్ నాయకత్వంలో ఈ ప్రాంతం నుండి వేలాది మందిగా తరలివెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు ఎన్నికల కంటే ముందు భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు సంబంధించి, మరీ ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల స్థితిగతులను, వారి జీవన పరిణామాలన్నిటిని కూడా, ప్రమాణాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో
ఆనాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా రాజ్యాంగాన్ని నిర్మించి ఈ బీసీ బిడ్డలకు న్యాయం చేయడం కోసం చేపట్టిన నేపథ్యంలో ఇంకా కూడా అణగారిన వర్గాలు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దూరంగా ఉన్నారు. ఎందుకనంటే సమాజంలో మేమెంతో మాకంతా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నప్పుడే ఈ అణగారిన వర్గాలందరూ కూడా బాగుపడతారని ఆలోచన చేసి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా తప్పకుండా బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని చెప్పి ఆ రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమ తిప్పదు అని చెప్పి చెప్పడానికి నిదర్శనంగా మరి ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు సంబంధించి కులగణన చేసి దేశానికే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలవడమే కాకుండా బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ని రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి బిల్ గెజిట్ రిలీజ్ కోసం గవర్నర్కి పంపించి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా దీనికి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపి ఏదో తూతూ మంత్రంగా పంపడం కాకుండా కేంద్ర ప్రభుత్వ మెడలు వంచే విధంగా ఢిల్లీ నడిఒడ్డున బీసీ బిడ్డలందరినీ కలుపుకొని యావత్ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటుగా ప్రతి ఒక్కరు పిసిసి అధ్యక్షులు అందరూ కూడా సబ్బండ వర్గాలు అందరూ కాంగ్రెస్ పార్టీ పక్షాన అక్కడ ధర్నా చేసి మరి ఏదైతే గత 10 సంవత్సరాలుగా 3 దఫాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి బీసీల పట్ల చూపిస్తున్నటువంటి సవతి తల్లి ప్రేమను వారికి గుర్తు చేసే విధంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మరి బీసీ ప్రధాని అని చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ 42% రిజర్వేషన్ విషయంలో ఎందుకు ముందుకొస్తలేదు, ఇవాళ 42%కి సంబంధించిన బీసీ రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదిస్తలేదో ఇవాళ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నదన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. విధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ కామారెడ్డిలో మరొకసారి విజయోత్సవ సభ నేపథ్యమే ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బీసీల యొక్క ఐక్యతను చూపించడం కోసమే 42% రిజర్వేషన్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసమే ఇవాళ పెద్ద ఎత్తున సభ నిర్వహించబోతా ఉన్నాం. ఈ సభను పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డలే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బలహీన వర్గాలు, బహుజనులందరూ కూడా ఈ సభను విజయవంతం చేయాలని, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని, బీసీలను ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన గత కొన్ని రోజులుగా తీవ్రమైన కృషి చేస్తున్న సంగతి అందరికీ విదితమే. అసెంబ్లీలో మొదట 42% బీసీ బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించి గవర్నర్కు పంపడం, తర్వాత దాన్ని గవర్నర్ పెండింగ్లో పెట్టి రాష్ట్రపతికి పంపడం, అంతేకాకుండా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారానైనా ఈ రిజర్వేషన్ తీసుకురావాలని ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత కూడా గవర్నర్ దాన్ని పెండింగ్లో పెట్టడం, తర్వాత అందరూ ప్రజాప్రతినిధులు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పక్షాలను కలుపుకొని రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులను యూపీఏలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా తీసుకెళ్లి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి రాష్ట్రపతికి విన్నవించుకునేందుకు అందరూ వెళ్ళగా అక్కడ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీలో 50% సీలింగ్ ఎత్తేస్తూ మళ్ళీ ఒక చట్టం చేసి గవర్నర్కి పంపడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, నాయకులు నాయని ఓదేలు, అనుమ సత్యనారాయణ, వంగ వీరస్వామి, దాసరి సాంబమూర్తి, కౌటం సతీష్, చుక్కల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన బ్యాలెట్ బాక్స్ కార్యక్రమం 2వ రోజు కూడా కొనసాగింది. సొంతింటి కలపై సిఐటియు గురువారం, శుక్రవారం 2 రోజుల పాటు సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులపై, డిపార్ట్మెంట్లపై బ్యాలెట్ బాక్సులు, కార్మికులు సొంతిల్లు కావాలా, క్వార్టర్ కావాలా అని తమ ఓటు ద్వారా అభిప్రాయాన్ని తెలియపరిచే కార్యక్రమాన్ని చేపట్టగా 2 రోజులుగా చేపట్టిన బ్యాలెట్ బాక్స్ కార్యక్రమంలో కార్మికులు పాల్గొని ఓటు ద్వారా తమ అభిప్రాయాన్ని బ్యాలెట్ బాక్స్లో ఉంచారు. 2వ రోజు ఆర్జీవన్ ఏరియాలో CSP1 GDK 11 ఇంక్లైన్లో కార్మికుల సొంతిల్లు అమలుపై అభిప్రాయ సేకరణ కోసం ఓపెన్ బ్యాలెట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ఆర్జీవన్లో 2 రోజులుగా నిర్వహిస్తున్న సొంతింటి అమలుపై ఓపెన్ బ్యాలెట్కు కార్మికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందన్నారు. కార్మికుల అభిప్రాయం మేరకు సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కార్మికుల చిరకాల కోరిక సొంతింటి కల నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సింగరేణి సంస్థ స్థలాలు అక్రమాలకు గురవుతున్నాయని, ఈ అక్రమాలను అరికట్టి సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు
250 గజాల స్థలం కేటాయించి ఇల్లు నిర్మాణానికి 30 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తే కార్మికులందరికీ సొంత ఇల్లు సహకారం అవుతుందని, అంతేకాకుండా సంస్థలో కాలం చెల్లిన క్వార్టర్లు 60% ఉన్నాయని, ఆ స్థలాలను కార్మికుల పేరు మీద పట్టా చేస్తే సొంత ఇల్లు సాధ్యమవుతుందని తెలిపారు. యాజమాన్యం ఆ దిశగా ఆలోచించకుండా పాత క్వార్టర్లను కూల్చివేసి అదే స్థలంలో కొత్త క్వార్టర్లు నిర్మించాలని ప్రయత్నం చేస్తుందని, అధికారులు కమిషన్ల కోసం కక్కుర్తిపడి సంస్థలను నష్టాల పాలు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. సిఐటియు నిర్వహిస్తున్న అభిప్రాయ సేకరణను అడ్డుకోవడానికి అటు యూనియన్లు ఇటు యాజమాన్యం కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన కార్మికులందరికీ అభినందనలు తెలిపారు. ఈ పోరాటం సొంతిల్లు సాధించే వరకు కొనసాగుతుందని, సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియుగా ఈ నెల 11, 12 తేదీలలో సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికుల సొంతిల్లు అమలు కోసం ఓపెన్ బ్యాలెట్ కార్మికుల అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతూ ఉంది. నిన్న మిగిలిపోయిన మైన్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు జీడీకే 11 లైను, సిఎస్పి 1 ఈరోజు పెద్ద మొత్తంలో కార్మికుల అభిప్రాయ సేకరణ స్వచ్ఛందంగా చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కార్మికులు మస్టర్ పడేటప్పుడు, అవుట్ పడి ఇంటికి వెళ్ళేటప్పుడు అందరూ కూడా పెద్ద సంఖ్యలో జీడీకే 11 లైన్లో తమ అభిప్రాయాన్ని, సొంతిల్లు అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం దాదాపుగా సింగరేణి సంస్థ వద్ద 1300 ఎకరాల భూమి మిగిలి ఉంది. దాన్నంతా కూడా కార్మికులకు 250 గజాల చొప్పున ఇచ్చేసి సొంత ఇంటి రుణం కోసం కోల్ ఇండియాలో 30 లక్షల అగ్రిమెంట్ జరిగింది. సింగరేణిలో కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ 30 లక్షల వడ్డీ లేని రుణం తీసుకొని మీరు ఇచ్చిన జాగాలలో ఇండ్లేసుకొని సొంత ఇల్లు నిర్మాణం చేసుకునే అవకాశం ఉంటుందన్న అభిప్రాయంతో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఈ పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నది. అంతేకాకుండా సింగరేణిలో 40,000 మంది పైచీలకు కార్మికులు ఉంటే 50,000 పైన పైచీలకు క్వార్టర్స్ ఉన్నాయి. ఈ క్వార్టర్లన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి, అక్రమాలకు గురవుతూ ఉన్నది. మిగిలిపోయిన ల్యాండ్ అంతా కూడా ఇతరతలకు ఆక్రమించుకున్న పరిస్థితి కూడా ఉంది. పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు కూడా ఆక్రమించుకొని గోదావరిఖని లాంటి పట్టణంలో, ఇతర పట్టణాలలో వ్యాపారం చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ గోదావరిఖనికి చూసినప్పుడు కోటర్ల పక్క పొంటే మున్సిపల్ ఆఫీసు మనం చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు సింగరేణి ల్యాండ్లో మొత్తం మంది ప్రైవేటు వాళ్ళు వ్యక్తులు ఇల్లేసుకొని అలా వ్యాపారం చేసుకొని జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. కానీ సింగరేణిలో పనిచేసి రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా ఈరోజు ఇల్లు లేని పరిస్థితులలో మగ్గుతున్న పరిస్థితి ఉంది. ఈ సంస్థ సింగరేణి కార్మికులు 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెంట్ రూపంలో, కేంద్ర ప్రభుత్వానికి డివిడెంట్ రూపంలో అందిస్తున్నప్పటికీ కోటర్లనే ఉండి సొంతిల్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఆ ఉన్న కోటర్లకు కూడా కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కోటర్ తీసుకున్నందుకు అలవెన్సుల పేరుతోటి 1000 రూపాయలు రికవరీ చేస్తున్నారు. కాబట్టి ఆ 1000 రూపాయల రికవరీ ఏదైతే చేస్తూ ఉన్నారో మాకు సొంత ఇల్లు అమలు చేస్తే ఆ రికవరీ బ్యాంక్ లోన్గా పెట్టుకొని మా ఇల్లు నిర్మాణానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సింగరేణిలో మిగిలిపోయిన ల్యాండ్, అలాగే మిగిలిపోయిన క్వార్టర్స్ ఇవన్నింటినీ కూడా ఒకసారి స్టడీ చేసి కార్మికులందరికీ సొంత ఇల్లు అమలయ్యే విధంగా యాజమాన్యము, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే ఈరోజు ఈ 2 రోజులు కూడా బ్యాలెట్ ఉద్యమ కార్యక్రమం చేపట్టినాం. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్జీవన్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, ఆసరి మహేష్, జంగపల్లి మల్లేష్, మంగళ శివారాం రెడ్డి, పోలేటి నరేష్, జలగం సత్యనారాయణ రావు, రవిప్రసాద్, మునుకుంట్ల రామన్న, గాండ్ల రమేష్, మహేందర్ రాజు, రమేష్, మామిడి మల్లయ్య, రవీందర్ రెడ్డి, పెద్దపల్లి చంద్రశేఖర్, ముల్కల శ్రీకాంత్, కొమ్మ రమేష్, కర్మచలం రాకేష్ తదితరులు పాల్గొన్నారు. గోదావరిఖని సెక్టార్ 2 సింగరేణి హై స్కూల్లో ఫ్లోరా అండ్ ఫౌనా నేచర్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఏక్ పేడ్ మాకే నామ్ నరేంద్ర మోడీ ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాల నుండి విద్యార్థులు ప్రతి ఒక్కరూ వారి తల్లితో కలిసి మొక్కలు నాటి ఆ ఫోటో వెబ్సైట్లో ఉంచాలి. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ఫ్లోరా అండ్ ఫౌనా నేచర్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డి విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెట్టును నాటి దాన్ని తల్లిలా భావించి కాపాడాలని, ప్రకృతిని సంరక్షించాలని, భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సింగరేణి కాలరీస్ కంపెనీ హై స్కూల్ సెక్టార్ 2 ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి నినాదం ఏక్ పేడ్ మాకే నామ్ పర్ అనే స్లోగన్ని ఆదర్శంగా తీసుకొని ఈ సెక్టార్ 2 స్కూల్లో ఈరోజు పిల్లలందరికీ చెట్లు వాళ్ళకి పంపిణీ జరిగింది. అట్లాగే చెట్లు కూడా నాటిస్తున్నాం. చెట్ల వలన ఉపయోగాలు ఏంటి, అది మానవ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, పర్యావరణ సమతుల్యం కోసం కూడా ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం. ఇందులోనూ భాగంగా ఫ్లోరా అండ్ ఫౌనా అనే క్లబ్ను కూడా ఈ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 5 రకాల
విభాగాల్లో ఈ క్లబ్స్ ఉన్నాయి. ఒకటి ప్లాస్టిక్ మేనేజ్మెంట్, గార్బేజ్ మేనేజ్మెంట్ అని, అలాగే ఎనర్జీ వేస్ట్ మేనేజ్మెంట్, అట్లాగే వాటర్ కన్జర్వేషను, ఎలక్ట్రిసిటీ కన్జర్వేషన్, ప్లాంటేషన్ అని ఇన్ని రకాలుగా క్లబ్స్ ఇందులో ఏర్పాటు చేసి పిల్లలకి పర్యావరణం మీద అవేర్నెస్ కలిగించడానికి ఇలాంటి కార్యక్రమాలు బాగా ఉపయోగపడుతున్నాయి. పిల్లలందరూ కూడా ఇప్పటి నుండే పర్యావరణాన్ని సమతుల్యం చేయడానికి ఏం చేయాలి, ఇంకా ఏ విధంగా మన మానవ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడే విధంగా ఉన్న విషయాలు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ బి సంతోష్, నేచర్ క్లబ్ కమిటీ టీచర్స్ వడలత, హెప్సిబా, రేష్మా, తిరుమల, నాగరాణి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19, 20, 21వ తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించే ఫోటో ఎక్స్పో పోస్టర్ను శుక్రవారం అంతర్గం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అంతర్గం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ మాట్లాడుతూ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్కు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమ నైపుణ్యతను మార్చుకుంటూ కస్టమర్లకు నూతన విధానాన్ని అందించాలని సూచించారు. ఈ ఫోటో ఎక్స్పో వర్క్షాప్లో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు పాల్గొని కొత్త టెక్నాలజీని నేర్చుకోవాలన్నారు. ఈ విజ్ఞాన సదస్సు ప్రతి సభ్యుడు హాజరై వారి ప్రొఫెషన్లో మెలకువలు నేర్చుకుని మంచి అభివృద్ధి సాధించి ముందుకు సాగాలని, ఫోటోగ్రాఫర్ తీసే ప్రతి ఫోటో ప్రతి ఇంట్లో చెదరని మధుర జ్ఞాపకాలుగా ఉంటాయని, ఈ మొబైళ్ల కాలంలో ఫోటోగ్రాఫర్ వృత్తి భారంగా మారిందని, వీరిని ప్రభుత్వం గుర్తించి వారి అభివృద్ధికి తోడ్పడాలని అంతర్గం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ తెలిపారు. ఫోటో ఎలాంటి ఫోటోనైనా ఎలాగైనా మార్చేలాగా టెక్నాలజీ వచ్చింది. దాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. కాబట్టి ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ యూటిలైజ్ చేసుకొని మీరు ఇది ఏంటంటే మీరు ఇందులో విలేకరులు ఉన్నారు, ప్లస్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ద్వారా వాళ్ళు ఒక జీవనాధారం కూడా పొందుతున్నారు. ఇది ఇంకా లేటెస్ట్ టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన టెక్నాలజీతో వారికి సౌకర్యాలు అందించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా హైదరాబాద్ ఎక్స్పోలో 19, 20, 21 నాడు జరిగే ఎక్స్పోలో మీరు లేటెస్ట్ టెక్నాలజీ అంటే స్టేట్ వైడ్ వచ్చే టెక్నాలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఈ కెమెరాకు సంబంధించి కానీ వీడియోకి సంబంధించిన కానీ పార్ట్స్ అక్కడ ఎక్స్పోజ్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత దాన్ని నాట్ ఓన్లీ అక్కడ చూపించడం కాకుండా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. ఎందుకంటే ఎక్స్పో నేను గతంలో హైదరాబాద్లో పనిచేసినప్పుడు కూడా ఎక్స్పో కార్యక్రమాన్ని నేను వన్ ఆఫ్ ది గెస్ట్గా అటెండ్ కావడం జరిగింది. అప్పుడు నేను ఇప్పుడు కీప్ పోస్ట్లో ఉన్న హైదరాబాద్ సెక్రటరీలో. ఈ సందర్భంగా మీరు అట్టి టెక్నాలజీని అడ్వాన్స్ టెక్నాలజీని యూటిలైజ్ చేసుకొని ఇంకా కూడా మెరుగైన సేవలు చేయాలని. అనంతరం యూనియన్ నాయకులు అంతర్గం తహసీల్దార్ని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫోటో అండ్ వీడియో అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్, ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇర్ఫాన్, పెద్దపల్లి మండల అధ్యక్షులు వనపర్తి శ్రీనివాస్, స్థానిక అసోసియేషన్ ఉపాధ్యక్షులు సుందిల్ల రాకేష్, ప్రధాన కార్యదర్శి కావలి నరేష్, కోశాధికారి బుర్రా వినయ్ సాగర్, జాయింట్ సెక్రటరీ దబ్బట రవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మామిడి సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ద్వారా మరో నూతన క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని లక్ష్మీనగర్ ఇన్స్టలేషన్ కార్యక్రమం. యాజమాన్యం మొండి వైఖరి, కాలయాపన వల్ల స్ట్రక్చర్ సమావేశాన్ని బహిష్కరించాం. గుర్తింపు సంఘం ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్లు వెల్లడి. ఈ నెల 15న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డిలో జరిగే బీసీ విజయోత్సవ సభను బీసీ బిడ్డలంతా పాల్గొని విజయవంతం చేయాలి. కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ పిలుపు. సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలని సిఐటియు చేపట్టిన బ్యాలెట్ బాక్స్ కార్యక్రమం 2వ రోజు కొనసాగింపు. సింగరేణి సెక్టార్ 2 హైస్కూల్లో మొక్కల పంపిణీ చేపట్టిన ఫ్లోరా అండ్ ఫౌనా నేచర్ క్లబ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.